చాలామంది మహిళలను చూస్తుంటే ముచ్చటేస్తుంటుంది. మా మండల్లో ఒక ఫ్యామిలీ పీఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద ఒక ప్రోగ్రామ్ యూనిట్ చేయాలనుకున్నారు. దానికోసం మేము కర్నూలులోని తడకనపల్లికైతే ఆ యూనిట్ చూడడానికైతే మా డిఆర్డిఏ బాస్ వాళ్ళతోనైతే వెళ్ళటం జరిగింది. సో అక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ఈ ఈ ఈ మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ మీరు ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది కదా, దాంట్లో వాళ్ళు బ్లేడ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఫిట్ చేస్తున్నారు బ్లేడ్స్. అవి ఆ బ్లేడ్స్ ఫిట్ చేసిన తర్వాత అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉల్లిపాయలు తర్వాత టమాటా పచ్చివి ఏముంటాయో అవి కట్ చేసేసి స్లైసెస్గా చేసి ఆరబెట్టి ప్యాకింగ్ చేసి వాళ్ళు ఒక కంపెనీకి అప్పచెప్తారనమాట. ఇంట్లో ఉండి వీళ్ళు చేయాల్సిందే, వీళ్ళు మార్కెటింగ్కి ఏం అవసరం లేదనమాట, వాళ్ళే తీసుకొని పోతారు. సో అదొక పెద్ద బిజినెస్. మనకి బాగా కరువు వచ్చినప్పుడు చూడండి, ఇలా మీకు అందులో బ్లేడ్ ఫిట్ చేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేసిన తర్వాత చూడండి అవి స్లైసెస్గా కట్ అయిపోయి ఇందులో పడుతున్నాయి కదా. చూడండి ఎంత బాగా ఈజీ అన్నమాట. 2 2 3 3 అట్లా 4 5 చొప్పున ఆమె అందులో వేస్తుంది. వేసిన తర్వాత అవన్నీ ఇందులో పడుతున్నాయి కదా స్లైసెస్. లైక్ దట్ సేమ్ కూడా టమాటాలు కూడా అంతే చేస్తారట వీళ్ళు. ఈ తడకనపల్లిలో అయితే చాలా మందికి అయితే ఇదే యూనిట్ ఉంది. పిఎంఎఫ్ఎంఈ కింద సెర్ప్ డిఆర్డిఏ అండ్ బ్యాంకర్స్ టైఅప్తోని ప్రధాన్ మంత్రి ఎఫ్ఎంఈ ప్రోగ్రామ్ స్కీమ్ కింద అయితే వీళ్ళకి ఈ విలేజ్లో చాలామంది అయితే యూనిట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారనమాట. వీళ్ళంతా ఇది చేసిన తర్వాత ఏదైతే ఈ ప్రాసెసింగ్ చేసిండ్రు కదా, చేసిన తర్వాత సోలార్ డ్రైయర్స్ కింద ఆరబెడతారంట. చాలామంది మహిళలు ఇక్కడ ఈ యూనిట్తోనే బెనిఫిట్ అవుతున్నారనమాట. మంచి ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీ కింద. సో వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుందంట, రీపేమెంట్ కూడా బాగా అవుతున్నాయంట. ఇక్కడ జుబేదా అని చెప్పేసి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలామంది ఇక్కడికి విజిట్ చేస్తారంట యూనిట్ కింద. సో అట్లా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా ఈ పవర్ లేనప్పుడు దీనిపైన ఇట్లా మొత్తము ఆరబెట్టినట్టు చేసి, ఆ నెట్ పైన ఆరబెట్టినట్టు చేసేసి కంప్లీట్గా ఆరబెడతారంట. ఆరబెట్టిన తర్వాత ఎప్పుడైతే అవి కంప్లీట్ డ్రై అయిపోతాయో ప్యాకింగ్ చేసి కేజెస్ చొప్పున ప్యాక్ చేసి పెట్టేస్తే కంపెనీ వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని వీళ్ళకి అమౌంట్ ఇచ్చేసి కంపెనీ వాళ్ళు పట్టుకొని వెళ్తారంట. సో ఇది అనమాట. ఇది 3,50,000 ఎంత ఉంది. మళ్ళీ దాంట్లో 35% సబ్సిడీ కదా. సో చాలా యూజబుల్ అనమాట. ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశంతోనైతే మేము ఈ వీడియో చేసామన్నమాట. చూడండి ఎంత మంచిగా డ్రై అయిపోతాయి అంటే కంప్లీట్గా ఎండకి పెట్టేసి డ్రై చేస్తారంట. ఇది సోలార్ డ్రైయర్స్ కూడా ఉన్నాయి మీకు. ఇది సోలార్ డ్రైయరే, కరెంటు. సో చూడండి మీకు చూపిస్తున్నా చూడండి. మేము ఇక్కడ పోయింది షేక్ నన్నీబి అని చెప్పేసి, అక్కడ కంప్లీట్ ప్రతి ఇంటికి ఒకటి ఉంది సోలార్ డ్రైయర్ అని చెప్పి. నన్నీబిది ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ రీహైడ్రేషన్ యూనిట్ అని చెప్పేసి పిఎంఎఫ్ఎంఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు టైఅప్ అయి వీళ్ళకి ఇచ్చారంట. 3,50,000 35% సబ్సిడీతో. సో ఇవైతే సోలార్ డ్రైయర్స్ అనమాట. 4 ఇంతకుముందు నుంచి కరెంట్ది, ఇదేమో మనకు సోలార్వి. సో ఇది ఫిట్టింగ్ ఇదంతా వాళ్ళు మనకు చూపిస్తున్నారు అనమాట. ఎట్లా అనేది ఇప్పుడు కనెక్షన్ అదంతా మనకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా అని చెప్పేసి. ఇది మనము రేకు అదంతా ఫిట్టింగ్ అదంతా ఎట్లా చేయాలని చూపించిండ్రు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వండర్ఫుల్ ఏంటంటే ప్రతి ఇంటికి పాలకు అమ్ముతారు. అండ్ అట్లాగే ఇక్కడ ఒక యానిమల్ హాస్టల్ కూడా ఉంది. సో ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరమో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.